హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. చాలా చిన్ని 4 మినిట్స్ వ్లాగ్ అండి ఇదైతే. ఈ వ్లాగ్‌లో ఒక మంచి టెంపుల్, ఫేమస్ టెంపుల్ మీకు ఎక్స్‌ప్లోర్ అయితే చేయబోతున్నాను. మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానన్నమాట. ఎప్పుడో నా చిన్నప్పుడు అంటుకు తెలియనప్పుడు అంటే థర్డ్, ఫోర్త్ క్లాస్‌లో ఆ టైంలో తెలీదంటున్నారు. ఎలా గుర్తుంది అంటున్నారా? కొన్ని మనకి గుర్తుంటాయండి. ఆ ఏజ్‌లో జరిగిన అన్నీ గుర్తుండవు. సో, ఇక్కడికి గుడికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఒకసారి వచ్చాను అన్నట్టు అనిపించింది. సో, అవును తీసుకొచ్చాను చిన్నప్పుడు అని చెప్పారు. అదిమాట. సో, ఇంతకీ నేను టెంపుల్ చెప్పలేదు కదా! సో, ఇదైతే ద్వారకా తిరుమల అండి. చిన్న తిరుపతి అంటారు. చాలామందికి తెలుసు చిన్న తిరుపతి అని చెప్పేసి. దీనికి చాలా మంచి స్టోరీ ఉంది. చాలా ఫేమస్. ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ అయింది కూడా. చాలా పవర్‌ఫుల్ టెంపుల్ అని చెప్పొచ్చు మాట. ఇక్కడున్న వెంకటేశ్వర స్వామి దేవుడు ఎక్కడున్నా ఒకటే. బట్ కొన్ని చోట్ల కొన్ని మహిమలు కొన్ని వెలిసిన గుళ్ళు ఉంటాయి కదా! సో, అందులో ఇదొకటి మాట. మేము వెళ్ళింది సాటర్డే. అందులో వెంకటేశ్వర స్వామికి ఇంకా ఇష్టమైన రోజు. జనం చూసారా చాలామంది మోకాళ్ళతోనే ఎక్కుతున్నారన్నమాట. సో, అంటే పసుపు కుంకాలు బొట్లు పెట్టుకుంటూ ఒక పక్క నుంచి మోకాళ్ళతో కూడా మెట్లు ఎక్కుతున్నారు ఇక్కడ. సో, కొండ మీద ఉంది. మనకి కార్స్ ఇక్కడికి వెళ్ళాక కార్స్ గానీ, బసెస్ అన్నీ కూడా కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ ఒక 1 కిలోమీటర్ దూరంలో వదిలేస్తారు. మన కార్స్ ఓన్ వెహికల్స్‌లో వెళ్ళినా కొంచెం వేరే దిక్కున పెట్టి ఇక్కడ పార్క్ చేసుకొని మనం కొండెక్కాలన్నమాట. దగ్గరే మెట్లు కొన్ని ఇప్పుడు నేను చూపించాను అవే మెట్లు. బట్ పెద్దవాళ్ళు ఎక్కాలంటే కొంచెం కష్టం కానీ ఎక్కాలి తప్పదు మనకు అదే దారి. ఇంకా ఇదైతే గనక చాలా ఇంకా డెవలప్ చేశారు. లక్ష్మీ నరసింహస్వామి విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి అన్ని అవతారాలు కూడా ఇక్కడ పెట్టారన్నమాట. మేము వెళ్ళేసరికి చాలా పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయి. జస్ట్ మేము ఒక లాస్ట్ మంత్ వెళ్ళాం. శ్రావణ మాసంలో వెళ్ళామన్నమాట. చాలా పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయండి చిన్న తిరుపతిలో. యాక్చువల్గా ఈ చిన్న తిరుపతికి ఉన్న స్టోరీ ఏంటంటే, మనం ఏదైనా మొక్కుకొని ఇక్కడికి వెళ్ళాలి. సో, ఆ మొక్కు తీర్చాలన్నమాట. మనకి కొంచెం డిలే అవుతూ ఉంటుంది. కుదరకపోయి ఉండొచ్చు. సో, మనం మర్చిపోతాం. అలాంటప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి తిరుపతి వెళ్తే మాత్రం ఊరుకోరంట. ఇక్కడికి వస్తానని మొక్కుకొని ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చి అక్కడికి వెళ్ళాలి కానీ, సో, ఇక్కడికి రాకుండా అక్కడికి వెళ్తే ఒప్పుకోరంట. ఒకవేళ పెద్ద తిరుపతి అయితే అక్కడ మొక్కుకొని కుదరకపోతే ఇక్కడికి వచ్చైనా ఆ మొక్కు తీర్చుకోవచ్చు కానీ, ఇక్కడ మొక్కి ఇక్కడే ఫస్ట్ వచ్చి ఇక్కడే చెల్లించుకోవాలంట. ఇది తప్పి మిస్ కొట్టి అక్కడికైతే వెళ్ళకూడదు. ఈ వెంకటేశ్వర స్వామికి కోపం వస్తుందంట. అదే పెద్ద తిరుపతిలో ఉన్న మొక్కులు కుదరకపోతే చాలామంది దూరం అని తిరుపతి వెళ్ళలేకపోతారు. అలాంటి వాళ్ళందరూ ఇక్కడికి రావచ్చు, వస్తారంట కూడా. ఇది అండి దీని స్టోరీ అయితే గనక. ఇంకా మేమైతే అత్తయ్య గారు, మా అమ్మగారు, సో మా హస్బెండ్, శశి మేము వెళ్ళామన్నమాట. అనుకోకుండా సడన్గా నైట్ కనుక్కొని మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. అది ఇంకా మీకు ముందే చెప్పినట్టు సాటర్డే కదండి, చాలా ఫుల్ రష్ మాట. చాలా జనం అయితే ఉన్నారు. సో, మనం జనంతో సంబంధం లేకుండా మనకి విసుగు రాకుండా ఉండే ఏకైక ప్లేస్ ఏంటంటే షాపింగ్. ఇంత ఎండలో నేను ఫేస్ అలా పెట్టుకున్నా సరే వెళ్ళిపోతుందనమాట. మా వారు చెప్పారు షాపింగ్ అక్కడ ఉంది అని చెప్పారనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అండి. దగ్గర ఒక 50 షాపులు ఉంటుంది. బట్ మీరు మాత్రం ఏం చేస్తారంటే ఒక షాప్కి వెళ్తే సరిపోతుంది. ఎందుకంటే ఒక షాప్లో ఏముందో లైన్గా అన్ని షాప్స్లో కూడా అవే ఉంది. బ్యాంగిల్స్, సేమ్ జ్యువెలరీ, బ్రాస్ కలెక్షన్ అవే ఉన్నాయండి. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు అది మాట. సో, ఇంక ఎండలోనే అక్కడ గుడి దగ్గర నుంచి ఇక్కడ ఈ షాపింగ్ వరకు అంటే దగ్గర ఒక హాఫ్ కిలోమీటర్ పైగా ఉంటుంది. నడుచుకొని వచ్చాను కాబట్టి కలర్ సోడా ఒకటి మాకు దేవుళ్ళ అమ్ముతున్నారు. సో, సోడా తాగుతున్నాను. ఇదేంటంటే 2 తాగుతున్నారంటారా, మా చెల్లి ఉంది కదా శశికి ఒకటి ఏదైనా కొన్నామంటే అది తిన్నా తాగినా టేస్ట్ చేసి వదిలేస్తుంది. సో, పక్కన ఉన్న వాళ్ళు బలవ్వాల్సింది మాట. దాని ఫుడ్కి వేస్ట్ చేయలేక ఇంక కష్టపడి తాగుతున్నాను. సో, ఇక్కడ ఇదిగోండి షాప్స్లోని ఇలాంటివన్నీ ఉన్నారు. బట్ మినిమం బయట మనకి మీషోలో బయట దొరికే ఒక 200, 300 ఉన్నాయి. ఇక్కడ 700, 800 ఉన్నాయి. కామాక్షి దీపం కూడా 2000 అలా చెప్తున్నారు. కామాక్షి దీపం దారుణం అన్నమాట. కొనుక్కుందాం అనుకున్నాను. సో, ఇంత కాస్ట్లు అయితే ఉన్నాయి కాబట్టి మనం చూసి వచ్చేసాం. అంతవరకే షాప్ చేయలేదు. బట్ వెళ్ళిన చోటల్లో ఏదో ఒకటి కొనుక్కొని రావాలి పుణ్యక్షేత్రం నుంచి వచ్చినప్పుడు. సో, ఇంకా అందుకని మా చెల్లి బ్యాంగిల్స్ తీసుకుంది. నేనైతే కుంకుమ తీసుకున్నాను. సింధూరం అంటే నాకు చాలా ఇష్టం. బాగా రెడ్గా ఉన్నది. సో, నేను అందుకని సింధూరం అయితే తీసుకున్నాను. అదండి బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, వెళ్ళండి. బాయ్. థ్యాంక్ యూ ఆల్.